అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దావోస్ పర్యటనలో బాబు మంత్రం సక్సెస్ సాధించేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏమిటి అంటే ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నమాట. ఏదైతే ఈ పెట్టుబడిదారులకు సంబంధించిన వ్యవహారం మీరు గమనించండి, ఇటీవల కాలంలో ఆయన ఎక్కడ కూడా ఖాళీ లేరు. అంతకుముందు దుబాయ్ వెళ్ళారు, ఆ తర్వాత విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్, ఆ తదుపరి వెంటనే ఇక్కడ ఇప్పుడు ఈ దావోస్ పర్యటన. సో ఇదంతా దేని గురించి? ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం కోసం. సరే, కొంతమంది విమర్శించేవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే తాజాగా కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దేశంలో వచ్చిన పెట్టుబడులన్నింటిలో 25% ఒక ఆంధ్రప్రదేశ్కే దక్కాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రేడ్ మార్కు లేదా సక్సెస్ మంత్రం కాదంటారా? కోర్స్ మనకున్న రిసోర్స్ని బట్టి ఈ విధంగా ఉన్నాయి, మా దగ్గర ఈ ఫెసిలిటీస్ మేము ఇంకా అదనంగా కల్పిస్తామని చెప్పేసి ఆ పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం కావచ్చు. ఆ వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఓకే, అక్కడ ఎటువంటి జియోగ్రఫికల్గా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళకేంటి బెనిఫిట్స్, అలాగే ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. చూసిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్ ఏంటి అండి? ఒకటి గూగుల్ డేటాబేస్ సెంటర్, ఇంకా తర్వాత 2 అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది. సో ఈ 2 కూడా ఒక మహత్తరమైన ప్రాజెక్టులు. సో ఈ నేపథ్యంలోనే ఏ పెట్టుబడిదారుడైనా సరే ఆంధ్రప్రదేశ్ పట్ల ఆకర్షితులు అవడానికి ఇది మెయిన్ పాయింట్గా మిగిలిపోతూ ఉంది. సో ఈ తరుణంలో ఆయన ఇప్పుడు దావోస్ పర్యటనలో అంటే కోర్స్ చంద్రబాబు నాయుడు గారితో పాటు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళు పదే పదే వీళ్ళ ప్రయత్నాలన్నీ ఏంటి అంటే పెట్టుబడిదారులు రావాలి, ఏపీలో పెట్టాలి. ఇప్పుడు ఒక 25% ఏపీకే రావడం కాదు, ఇక్కడ ఈ డేటాబేస్ సెంటర్ కావచ్చు, వీటన్నిటి రూపంలో ఇవి గ్రౌండింగ్ అయిన తర్వాత సుమారుగా 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మొత్తం మీద అక్కడ గ్రౌండింగ్ అవ్వడానికి సాధన చేస్తున్నాం. అదే గనక సాకారం అయితే 20 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఏంటా 20 లక్షల నెంబర్ అంటే వీళ్ళు ఆల్రెడీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలాగా మేము పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం కావచ్చు. ఇదే కదా కావాల్సి. మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఏ ప్రభుత్వం అయినా చేయవలసింది ఏంటి? ఆయా కుటుంబాలకి వాళ్ళు ఆర్థికంగా స్థిరపరులు కావాలి అని అంటే ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు విద్యావేత్తలు ఉంటే ఆ విద్యావేత్తలకు తగినట్టుగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే అది అప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు అవుతుంది. అంతేగాని ఏడాదికి నేను 15,000 బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా వేస్తాను అని అంటే ఇంక ఎంతకాలం వాళ్ళు బటన్ నొక్కుడు కోసం ఎదురు చూడాలా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదా. నిలబడాలి అంటే ఏం చేయాలి? ప్రభుత్వ ఉద్యోగం ఒకటే కదా మార్గం. ప్రైవేటు ఉద్యోగాలు, కార్పొరేట్ ఉద్యోగాలు, ఇలా అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. సో వాటి ద్వారా వాళ్ళు కనుక ఆ ఉపాధి లభించినట్లయితే ఆర్థికంగా బలోపేతం అవుతుంది ఆ కుటుంబం. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ కొనుగోలు శక్తి పెరిగితే అప్పుడు మన రాష్ట్ర ఆదాయం కూడా మారుతూ ఉంటుంది, రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది, ఆ రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇది కదా కోరుకునేది ప్రజలు ఎవరైనా సరే. సో ఒక ఇంట్లో 2 చదువుకున్న వాళ్ళు అంటే ముందు కనీసం ఒకరికైనా ఉద్యోగం ఉండాలి. 2 ఉంటే వెళ్ళండి కూడా సూపర్ అసలుగా. సో ఆ తరహాగా ఇప్పుడు 20 లక్షల మందికి ఉపాధి లభించింది అనుకోండి, పరోక్షంగా ఇంకొక 5 లక్షల మందికో 10 లక్షల మందికో ఈజీగా లభిస్తుంది. తక్కువ 10 లక్షల మందికి వస్తుంది. ఎందుకంటే ఇంటికి ఒకరు ఏదో రకంగా, ఉదాహరణకు ఒక డ్రైవరో లేదా ఒక మెయిడో, ఇలా ఎవరిని పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఆ కుటుంబానికి పోషణ ఉంటుందిగా. సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దావోస్ పర్యటనలో కూడా ఆయన చెబుతున్నది ఏంటి? అక్కడున్న తెలుగు వారిని ఉద్దేశించి కూడా ఇంట్లో ఒకరు ఉద్యోగం చేస్తే ఇంకొకరు వ్యాపారం చేయండి, మీకేమైనా అవకాశం ఉంటే రండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ కూడా పెట్టుకోండి, లేదు అంటే ఇక్కడైనా చేయండి. మన తెలుగు వాళ్ళు ఒకప్పుడు ఇదే ఇప్పుడు ఆ దావోస్లో కావచ్చు, ఆయన వెళ్ళిన ప్రాంతంలో కావచ్చు, ఆ మీటింగ్ పెట్టిన ప్రాంతంలో కావచ్చు, ఒకప్పుడు ఏ విధంగా ఉండేది అంటే అక్కడ అంత ఇదిగా తెలుగువారు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నామా, ఏపీలో తిరుపతిలో ఉన్నామా అనే పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే సో ఏ రకంగా ఉన్నారు అక్కడ
తెలుగువారు. సో ఆ రకంగా అక్కడ వాళ్ళు ఉపాధి సంపాదించి ఆర్థికంగా స్థిరపరలు అయ్యారు. సో అది ఇప్పుడు ఏమంటున్నారట, అదే తరహాలో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా స్థిరపడాలి. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళలాగా కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి. ఇది ఆయన కోరుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకప్పుడు జాబ్ లేని వాళ్ళు, ఆ తర్వాత జాబ్ సంపాదించి వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు. సో దీని అంతటికి గల కారణం ఏంటి అనంటే టెక్నాలజీ, వాళ్ళ నైపుణ్యతను పెంచుకోవడం, దానికి తగినట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుడు దారి వైపు వెళ్ళటం. ఇప్పుడు ఉదాహరణకి 95లో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఐటీ శాఖ వైపు ఆయన అడుగుపెట్టారు. సో దాని మీద ఫోకస్ చేశారు. సో యువత అంతా కూడా నిదానంగా వన్ బై వన్ ఐటీ వైపు అట్రాక్ట్ అవ్వటం కావచ్చు. ఆ తర్వాత ఇక వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఏ రకంగా స్థిరపడినాయి. సో అట్లాగే ఇక భవిష్యత్తులో కూడా ఇప్పుడు మనకి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అక్కడ గూగుల్ డేటాబేస్ సెంటర్ కావచ్చు, ఇక ఫర్దర్గా ఇప్పుడు చేస్తున్న పర్యటనల నేపథ్యంలో అక్కడికి వచ్చే పెట్టుబడిదారుల్ని ఆకట్టుకోవటం. ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశం నుంచి అనేక రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వెళ్ళారు. వాళ్ళల్లో స్పెషల్ అట్రాక్షన్ ఎవరిది అంటే చంద్రబాబు నాయుడు గారిది. దానికి గల కారణం ఏంటి, ఇటీవల వచ్చిన ఆ పెట్టుబడులు. సో మేము కూడా వస్తాం, మేము పెట్టుబడి పెడతాం, మరి మాకేమి ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. సో ఒక వాట్ వీ హ్యావ్ టు సే, ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు ఇది. ఇది ఆ గూగుల్ డేటాబేస్ సెంటర్ కావచ్చు, ఈ క్వాంటమ్ వ్యాలీ కావచ్చు. సో ఖచ్చితంగా ఆ టర్నింగ్ పాయింట్ని కరెక్ట్గా ఉపయోగించుకొని ఏపీని కనుక ఇంకా పెట్టుబడిదారులు ఆకట్టుకోగలిగి మంచిగా టెక్నాలజీ వైపు కావచ్చు, ఇండస్ట్రీస్ వైపు కావచ్చు, ఆ రకంగా పెంచితే అప్పుడు యువత అందరికి కూడా బ్రహ్మాండమైన ఉపాధి లభిస్తూ ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా స్థిరపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొనుగోలు శక్తి పెరగడం కావచ్చు, ఏపీలో రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతూ ఉండడం కావచ్చు, ట్యాక్స్ పేయర్స్ పెరగడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ మీద భారం కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది కుటుంబ సభ్యుల్లో పెన్షన్ హోల్డర్స్ లేకపోతే ఇతరత్ర ఈ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆర్థికంగా స్థిరపడితే వాళ్ళకి రేషన్తో పని లేదు, ఇక వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి, ఆర్థికంగా స్థిరపరలు అయ్యారు కాబట్టి పెన్షన్స్తో పని లేదు, బ్రహ్మాండంగా ఇక ఆ కుటుంబం హ్యాపీగా జీవిస్తే అప్పుడు ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. సో ఒక దెబ్బకి కుటుంబం ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా ఆ భారం తగ్గే పరిస్థితి, ఇలా అన్నిటికీ ముడిపడి ఉంటుంది. సో అందుగురించే యువత చేయవలసిందేంటి, మీరు ఆ విద్యార్థుల జీవితంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా స్టడీస్ మీద ఫోకస్ చేసి అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేదా ఇతరత్ర జాబుల్లోనూ సెటిల్ అయిపోతే అప్పుడు మీ కుటుంబం స్థిరపడిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. సో అందుకనే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ పర్యటనలు చేస్తున్నారు అనగానే ఆ పర్యటనలో భాగంగా మనకి ఎంత పెట్టుబడిదారులు ఎంతమంది అట్రాక్ట్ కాబోతున్నారు, సో దానివల్ల ఎంతమందికి ఉపాధి లభిస్తుంది, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి అంటే క్లోజ్గా మానిటర్ చేసి అందులో పొరపాట్లు తప్పొప్పులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా లేవనెత్తాల. అది విమర్శించడం, సహేతుకంగా విమర్శించడం, నిర్మాణాత్మకంగా మాట్లాడటం అంటే అది. సరే ఇక అసెంబ్లీ వేదికగా మాట్లాడమంటే వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అది వేరే విషయం. సరే మీడియా ముఖంగా మాట్లాడినా ఎక్కడ విమర్శించాలి అంటే అక్కడ అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే, లేదు ఇవాళ ఏదో వెళ్ళారు వచ్చారు అక్కడ తెచ్చింది లేదు పెట్టింది లేదు ఉంటూ బూడిదే, మొత్తం బూడిదలో పోసిన పన్నీరే, ఆ డబ్బులన్నీ కూడా ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు అని చెప్పేసి రేపు వాళ్ళు ఏమీ కూడా గ్రౌండింగ్ కాకపోతే అప్పుడైనా విమర్శించవచ్చు. కానీ అక్కడ వాళ్ళు చేసే ప్రయత్నాలు అక్కడ పూర్తవకుండానే ఈలోపే విమర్శలు చేస్తే మాత్రం దాన్ని ప్రజలు హర్షించరు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వాళ్ళ సైడ్ నుంచి మనకి ఎంతవరకు ఉపాధి లభించే అవకాశం ఉంది, పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉంది, దానివల్ల ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ప్లస్సా మైనస్సా ఇవన్నీ కూడా కొంతకాలం గడిస్తే కానీ తెలీదు. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఏదైనా సరే విమర్శించవలసినవి ఉంటే విమర్శిస్తే అప్పుడు ప్రజలు కూడా దాన్ని బట్టి ఓకే వీళ్ళు ఏదో వెళ్ళారు వచ్చారు షో చేశారు కానీ అక్కడ ఏమి జరగలేదు అని చెప్పేసి అని అనుకోవచ్చు. లేదా విషయం చాలా చిన్నగా చేసుకొని పబ్లిసిటీ మాత్రం విపరీతమైన పీక్స్లో పెట్టుకున్నారు అని చెప్పేసి అది జరిగితే దాన్నైనా విమర్శించవచ్చు. కాకపోతే ఇక్కడ విమర్శించే స్థాయి ఆ అర్హత వీళ్ళకు ఉందా లేదా అనేది కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా పెద్దగా ఈ పర్యటనల గురించి పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నది లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా మన గుడివాడ
ఆయన ఏమన్నాడంటే దావోసు లేకపోతే ఇంకో సాట చలి ఉంటుంది 5 డిగ్రీలు ఉంటుంది మన వల్ల కాదు అని చెప్పేసి అనడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్రజలు అవేమి తేలిగ్గా మర్చిపోరు. కానీ సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ మంత్రం మరి ప్రధానంగా ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్, ఈ క్వాంటమ్ వ్యాలీ వీటిని బేస్ చేసుకొని ఇంకా మరింత పెట్టుబడిదారులను ఆకట్టుకునే పరిస్థితి ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.